విజయనగరం జిల్లా గజపతి నగరం మండలంలోని కెంగువ గ్రామంలో వీఆర్టీ 77 సంస్థ సహకారంతో నిర్మించిన ప్రాథమిక పాఠశాల భవనాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం ప్రారంభించారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది అన్నారు. పాఠశాల సదుపాయాలను పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్కూల్కి వచ్చినప్పుడు చాలా బాధ అనిపించింది. ఇలాంటి స్కూల్లో పిల్లలు చదువుతున్నారా, ఇలాంటి స్కూల్లో ఎలా చదువుతున్నారు, పాఠాలు చెప్పే మాస్టర్ కూడా ఎలా చెప్పుకోగలుగుతున్నారు, ఎందుకు కారణం, ఎందుకు ఇంత స్కూల్ ప్రపంచమంతా ఒక రకంగా ఉంటే కెంగు గ్రామంలో స్కూల్ ఎందుకు ఇంత దారుణంగా ఉందని చాలా బాధపడ్డాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ స్కూల్ ని మనం చేయాలి, ఏ రకంగా ఏదో ఒక రకంగా సాధించాలని ఒక నెపంతో నేను ఆలోచిస్తుంటే దీన్ని ఎస్టిమేట్ చేయించడానికి గవర్నమెంట్ అధికారులు చెప్పడం, అది ప్రభుత్వం వచ్చిన నెల రోజులు 2 నెలలు అయింది. ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లోనే ప్రభుత్వానికి చాలా బాధ్యతలు అప్పటికే ఉన్నాయి. ఎందుకంటే అప్పటికే మనం రోడ్డు బడ్జెట్లో ఉన్నాము, ప్రభుత్వం ఇంకా సెటిల్ అవ్వలేదు. అమ్మ 2 నిమిషాలు ఆగండి, నాతో మాట్లాడాలని అంటారు. అయితే ఆయన ఒక ఇండస్ట్రియలిస్ట్, మన విజయనగరంలో ఉన్నటువంటి ఎస్విఎన్ ఎయిట్ క్లాస్ తాలూకు అల్లుడు గారు, ఆయన నాతో మాట్లాడుతున్నప్పుడు ఆయన విజయనగరంలో ఉన్నటువంటి రౌండ్ టేబుల్ స్కూల్ ఒకటి ఓపెనింగ్ చేయాలి, ఆ స్కూల్ ని కట్టి ఇంకా నేను ఆపరేషన్ చేయలేకపోయాము, దాన్ని మీరు ఎలమలో విజయవాడలో తీసుకురావాలని చెప్పి నన్ను అడిగారు. సరే, ఆ విషయం పక్కన పెట్టండి, నీకు ఖచ్చితంగా కెంగు గ్రామం ఉంది, మీరు ఏమైనా సహకారం చేయగలరని వెంటనే అడిగేశాను. మొహమాటం లేకుండా వెంటనే నాకు కొంచెం చేయాలి అని అంటే ఆయన వెంటనే స్పందించారు. సార్, మేము ఇంకో స్కూల్ వెళ్దాం అనుకుంటున్నాము,